ధరం కిట ధం ధరం ధరం తరిగిట్ట. మీరు నాకు ప్రమాణం చేయండి అమ్మగారు. వాట్? నేను నీకు ప్రమాణం చెయ్యాలా? ఏమని? మా నాన్నకి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చెయ్యను అని ప్రమాణం చెయ్యండి. ఏం చెప్తున్నావు చామంతి? నేను చెప్పినట్టు నువ్వు చేస్తే మీ నాన్నకి ఏమీ కానివ్వనని చెప్తాను కదా. నేను మాటగా చెప్పింది మీకు నమ్మకం లేకనే కదా అమ్మగారు నాతో ప్రమాణం చేయించుకున్నారు. నాకు మీ మీద ఇలాగే నమ్మకం లేకే మిమ్మల్ని ప్రమాణం చేయమని అంటున్నాను. చేయండి, నమ్ముతాను. మీరిప్పుడు ప్రమాణం చేస్తేనే నేను చేసిన ప్రమాణానికి విలువిస్తాను. ఓహో, అలా వచ్చావా? సరే, ప్రమాణం చేస్తున్నాను. మీ నాన్నకి ఏమీ కాదు. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఒకటే చెప్పాలమ్మగారు, మీరు మనసుల్ని చూడరు, మనుషుల్నే చూస్తారు. మీకు ఇద్దరిష్టాలతో పని లేదు, మీ ఇష్టమే మీకు ముఖ్యం. నేను మా నాన్న కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీరు మీ అబ్బాయి గారి గురించి ఆలోచించడం లేదు. ఆయన మనసు ఎంత గాయపడుతుందో, ఎంత బాధపడతారో మీరు చూడట్లేదు. అవన్నీ నీకు అనవసరం చామంతి. ఇక నీ ఆలోచన నువ్వు చేసిన నీ ప్రమాణం మీదే ఉండాలి. అదే మీ నాన్న రామచంద్రయ్యకి శ్రీరామరక్ష. ఓకే? ఇక నా కూతురికి దీని పేడే ఉండదు. అవునన్నయ్య.